హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ తోటకూర పెసరపప్పు అండి. పెసరపప్పు తక్కువ క్వాంటిటీలో వేస్తూ చేయాలన్నమాట. ముందుగా 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 3, అలాగే ఎండుమిర్చి ఒక కప్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం, అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి. దీంట్లోనే ఫ్రెష్గా కడుగు పెట్టుకున్నటువంటి తోటకూరను కూడా వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. ఇంకో 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించాలి. అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒక 15 మినిట్స్లో మీ కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్.